హాయ్ అండి. ఈరోజు మీకు మిల్లెట్ దోశతో కొత్త రకం వంట నేర్పిస్తాను. సో మీరు అనుకోవచ్చు, మిల్లెట్ దోశతో ఓన్లీ దోశే కదా చేయొచ్చు, వేరే రకం ఏం చేయొచ్చు అని. కాదండి, దీంతో 7-8 రకాల వంటలు చేసుకోవచ్చు. ఈరోజు చేయబోయేది పెసర కడియాలు. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మిల్లెట్ దోశ, పెసలు. సో ఈ హాఫ్ పెసలు ఉంటుంది కదండి, ఇది నానబెట్టుకొని 4 to 5 hours నానబెట్టేసి రెడీగా పెట్టుకోవాలా. ఆయిల్, రాక్ సాల్ట్, అంతే. సో 4 ఇంగ్రీడియంట్స్తో ఈరోజు మీకు ఒక కొత్త వంటకం నేర్పించబోతున్నాను. సో దీనికి ప్రాసెస్: సో పెసలు నానబెట్టారు కదా, 4 hours తర్వాత ఆ పెసలు మిక్సీకి వేసుకోవచ్చు లేదా గ్రైండర్కి వేసుకోవచ్చు. మేము చిన్న క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి మిక్సీకి వేసుకుంటున్నాం అనమాట. సో 1 కప్పు పెసలు అయితే 1 కప్పు మిల్లెట్ దోశ పొడి. సో ఇది ఈక్వేషన్. సో ఇప్పుడు పెసలు మేము 1.5 కప్ పెసలు వేస్తున్నాం అనమాట. సో 1.5 కప్ పెసలు మిక్సీకి వేసి నున్నగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇందులో పెసలు మాత్రమే వేసామండి, మిల్లెట్ దోశ పిండి ఇంకా వేయలేదు, పెసలు మాత్రమే గ్రైండ్ చేస్తాం. ఇదిగోండి, ఇలా సాఫ్ట్గా గ్రైండ్ అయిపోయింది. సో ఇట్స్ ఎ లిక్విడ్. సో ఏమీ లేకుండా గ్రైండ్ అయింది. అది అయింది కదండి. ఇప్పుడు నేను మిల్లెట్ దోశ పౌడర్ దీంట్లోకి వేసి 1 కప్ ఆర్ 1.5 కప్, 1.5 కప్కి 1 కప్ అయినా 1.5 కప్ అయినా వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా కొంచెం థిక్గా ఉండాలి. సో దీనికి తగినంత రాక్ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఉప్పు వేసి నీట్గా పిండిలాగా చేసుకున్నాం. సో కొంచెం థిక్గా ఉండాలండి ఇలా. సో ఇది మనము రౌండ్గా పోస్తాం అనమాట. సో రౌండ్గా పోసినప్పుడు స్ప్రెడ్ కాకూడదు కాబట్టి ఇలాంటి ఐరన్ పీస్ ఏదైనా ఒకటి పెట్టుకొని, లేదా మీ ఇంట్లో దీపం ఉంటుంది కదా, మట్టితో చేసిన ప్రమిద రౌండ్ది, అదైనా బోర్లు ఇచ్చి పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా రౌండ్ది ఏదైనా ఐరన్ పీస్ కానీ ప్రమిద కానీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ పెసర కడియాలు ఎలా చేయాలంటే రౌండ్గా పోయాలన్నమాట నూనె కాగినాక. సో ఆ రౌండ్గా పోసేకి ఎయిదర్ ఇలాంటి మట్టివి దొరుకుతాయి, దీంట్లో ఫిల్ చేసుకొని రౌండ్గా పోయచ్చు, లేదా ఇలాంటిది దొరుకుతుంది రబ్బర్ టైప్. సో దీంట్లో నింపుకొని ఎడ్జ్ ఇట్లా చేసి పోసుకోవచ్చు. సో ఒక గరిటెతో ఆ కప్పు ఫిల్ చేసుకోవచ్చు. సో నూనె కాగిందండి. ఇప్పుడు అలా సో రౌండ్గా పోసుకుంటే మీ పెసర కడియాలు రెడీ. సో ఇది కొంచెం రోస్ట్ అయినాక అలాగే తినేయచ్చు అనమాట. దీనికి చట్నీ కానీ, మిరం కానీ, సాస్ కానీ ఏదైనా నంచుకొని తినచ్చు. సో 1-2 seconds తర్వాత ఇది పైకి వస్తుంది. సో అది రౌండ్గా అలాగే ఉండేదానికే ఆ మధ్యలో ఐరన్ పీస్ పెట్టామన్నమాట. సో ఇదిగోండి, ఇలా పైకి లేస్తుంది. సో రౌండ్గా వస్తుంది. సో ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసుకొని తినేయచ్చు. దిస్ ఈస్ కాల్డ్ పెసర కడియాలు. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిందండి. ఇప్పుడు తీసేసి జస్ట్ టిష్యూలో ఒక 5 seconds or 10 seconds పెట్టేసి యూ కెన్ సర్వ్ ఇట్ ఫర్ కిడ్స్ స్నాక్, ఈవినింగ్ స్నాక్ కానీ మార్నింగ్ టిఫిన్గా కానీ తినచ్చు. సో మా ఇంట్లో దీన్ని చట్నీతో తింటాం, పప్పు చట్నీతో. సో ఇలా సర్వ్ చేసేసి పిల్లలకి ఇవ్వచ్చు. ఇప్పుడు మీకు ఇదే పిండితో పెసర దోశ పోసేది నేర్పిస్తామన్నమాట. సో దీనికి దోశకి కొంచెము వాటర్ కలుపుకొని ఇంకొంచెం లైట్గా థిక్నెస్ కొంచెం తగ్గించాలి. సో పెసర కడియాలకైతే ఈ థిక్నెస్, దోశకైతే కొంచెం థిక్నెస్ తగ్గించి వాటర్ కలుపుకొని చేసుకోవాలి. సో ఇప్పుడు దోశ పెనం కానీ లేదా నాన్ స్టిక్ పెనం కానీ చేసుకొని సెంటర్లో పోసుకొని నెరిపేస్తే మిల్లెట్ పెసర దోశ రెడీ అయిపోతుంది. సో ఈరోజు కూడా మీరు 2 వంటకాలు నేర్చుకున్నారు. ఒకటి పెసర కడియాలు, ఒకటి పెసర దోశ. సో కొంచెం నూనె వేసుకొని క్లోజ్ చేసేయండి లిడ్, సో దట్ ఫాస్ట్గా రోస్ట్గా కాల్చుంటుంది. ఇది కూడా అంతే, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక తీసి తినేయచ్చు. సో కొంచెం కాలినాక తిప్పించుకునేది. సో ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి చట్నీ, మిరుము ఏం కావాలన్నా వేసుకోవచ్చు. ఇది మిల్లెట్ దోశతో
పెసలు యూస్ చేసి పెసర దోశ అంటారు. ఆ పక్క కూడా కాలింది. సో రెండు పక్కల గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక తీసేసి తినేసేయండి, అంతే. థ్యాంక్స్ అండి. గో టు మిల్లెట్ హౌస్ వారి ఫ్రాంచైజీ అండ్ గెట్ ఆల్ మిల్లెట్ ప్రోడక్ట్స్ అండ్ మేక్ హెల్తీ ఫుడ్. బాయ్.